శ్రీనివాసరెడ్డి గారు అయితే ఢిల్లీ వెళ్ళి దీక్ష చేశారు. సరే హిట్టా ఫట్టా పక్కన పెడితే మొత్తానికి ఒక రిప్రజెంటేషన్ అయితే ఢిల్లీ వేదికగా ఇచ్చారు. సరే అయితే ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకి ఎందుకు వెళ్ళారని చెప్పేసి కూటమి ప్రశ్నిస్తా ఉంది. ఇట్ ఈస్ రైట్ టు ద ఎక్స్ చీఫ్ మినిస్టర్ అండి. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఆ హక్కు ఉంది. 7 స్థానాలు మాత్రమే వచ్చినటువంటి డిఎంకే అధినేతని ప్రతిపక్ష నేతగా గుర్తించారు. ఆ తర్వాత 4 స్థానాలకు పడిపోయినటువంటి ఆవిడ జయలలితని కూడా ప్రతిపక్ష నేతగానే పరిగణించారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు దీని మీద గేమ్ ఆడుతా ఉంటే సరే ఆడుకోనియండి, మాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ వీళ్ళు ఏమి ఎస్కేప్ అవుతున్నారంటే తర్వాత మాట్లాడతారు రఫీ గారు, మళ్ళీ మాట్లాడతారు. నేనేమంటున్నానంటే మీరు కనీసం పిఎస్సి చైర్మన్ కూడా వైసీపీకి కాకుండా మీరు జనసేన కేటాయించుకోవాలని కుయుక్తులు బన్నుతా ఉన్నారు. మీ ఆటలు సాగవు. రాజ్యాంగం అనేది ఉంది, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఇక్కడ ఉంది. ఇక్కడ మీ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం ఇక్కడ కొనసాగాలంటే అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. డెమోక్రసీ మీద, ప్రజాస్వామ్యం మీద మాకు ఎక్కడ లేని విశ్వాసం, నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే బయట ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియజేసేటటువంటి ఉద్దేశంతో మేము వెళ్ళాము. అది ఎక్కడ సక్సెస్ అయ్యిందో అనేది వీళ్ళ బాధ. అయితే హత్యల వివరాలు అందిస్తే నేను విచారణ చేపిస్తానంటూ హోంమంత్రి అనిత గారు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడారు. ఖచ్చితంగానండి. ఇప్పుడు ఏదైతే పాడిందే పాడరా పాసిపళ్ళ దాసుడా అని ఒకే కదిలితే ఒకటే చెప్తారు సుధాకర్ హత్య, రెండో చెబుతారు అనంతబాబు ఎమ్మెల్సీ. సుధాకర్ ఏ రకంగా చనిపోయాడు ఏదైనా సరే రికార్డెడే కదా. చంద్రబాబు నాయుడు పెట్టం ఒకటి పుట్టుకొని బ్లాక్ బోర్డు ఒకటి పెట్టుకొని రఫీ గారు ఆగండి సార్ మీరు ఆయన యూనియన్ పరంగా డాక్టర్ గారు అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక కార్యదర్శి ఆయన. ఎవరు? ఆ డాక్టర్ సుధాకర్. ఆయన కావాలని గొడవ చేశారు. ప్రభుత్వ పరంగా ఆయన చేసినటువంటి తప్పును తెలుసుకొని అతను పశ్చాత్తాపడ్డారని స్వయంగా ఆమె తల్లి చెప్పింది. మీకు కావాలంటే ఆ వీడియో మీకు పోస్ట్ చేస్తాను, పంపిస్తాను. ఆయన చనిపోయింది ఏంటంటే మానసికమైనటువంటి వేదన. ఏది? ఇటు ప్రధానమంత్రి గారిని నానా బూతులు, ఆ రోజు నరేంద్ర మోడీ గారిని ఏమన్నాడో ఒకసారి జనసేన నాయకులు కూడా గుర్తు తెచ్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా నరేంద్ర మోడీ గారిని ఎక్కువ తిట్టాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడు, నరేంద్ర మోడీ గారిని తిట్టాడు. ఎక్కువగా తాగి ఆయన స్థాయిని మర్చిపోయి ఆయన దిగజారి ప్రవర్తించాడు. నాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేసి అతను కార్డియక్ అరెస్ట్ తోటి చనిపోయాడు. అతను చనిపోయింది ఎవరు? ఆయన ఎవరో చేయముట్టుకొని కూడా ముట్టుకోలేదు. యూ కెన్ సీ ద సర్టిఫికేట్, ఆయన చనిపోయింది కార్డియక్ అరెస్ట్ తోటి. ఈ కదిలితే వివరాలు గనక అందిస్తే విచారణ చేపిస్తా ఉన్నారు. అదేవిధంగా తప్పుడు వివరాలు గనక ఇస్తే చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరించారు ఈరోజు హోంమంత్రి గారు అసెంబ్లీలో. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే ఈయన ఇవాళ అరెస్ట్ చేస్తున్నారు, రేపు అరెస్ట్ చేస్తున్నారు, ఎల్లుండి అరెస్ట్ చేస్తున్నారు. శుక్రవారం మినహాయింపులు ఇవ్వటానికి లేదు. ఈయన ప్రభుత్వం 5 ఏళ్లు ఉండదు అని మోగినోళ్లే వీళ్ళందరూ. ఏం కొత్త కాదు. అధికారం కోల్పోయిన తర్వాత ఆయన మీద ఇంకాస్త ఎక్కువగా దాడులు చేస్తారు. నేనేమంటున్నానంటే అనంతబాబు ఇష్యూని కూడా పదే పదే ప్రస్తావిస్తా ఉంటారు. అనంతబాబుని జగన్మోహన్ రెడ్డి గారు ఏమి కాపాడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి వెనకేసుకు రాలేదు. అనంతబాబు సుప్రీంకోర్టు వాళ్ళు బెయిల్ ఇచ్చారు అతనికి. బెయిల్ ఇస్తే జనంలోకి వచ్చాడు ఆయన బెయిల్ ఇస్తే ఆయన జనంలోకి వచ్చిన దానికి సుప్రీంకోర్టుని అడగండి ఎందుకు ఇచ్చారు మీరు బెయిల్? సొంత డ్రైవర్ని హత్య చేసిన వాడిని మీరు బెయిల్ ఇస్తారా? ఈ దుర్మార్గం కదా అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? అంటే ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యత వహించాలి అంటే ఇప్పుడు ఆ పసిపాప 8 ఏళ్ల దానికి మీరే బాధ్యత వహించాలిగా, రషీద్ దానికి మీరే బాధ్యత వహించాలిగా, మా ప్రతిపాడులో జరిగినటువంటి నాని అనేటటువంటి యువకుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఒకటండి, పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మీరు పలానా కార్యకర్తను కొట్టండి, పలానా కార్యకర్తను చంపండి అని చెప్పేసి చెప్పరు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాయకులకి మీరు వారిని కొట్టండి వీళ్ళని చంపండి అని చెప్పరు. చెప్పే సమయం కూడా వీరికి ఉండదు, అసలు ఆలోచనలు కూడా రావు చెప్పాలంటే. కానీ ఆ నాయకులకు ఉండదు. కానీ సార్ స్థానికంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు మాత్రం చేస్తున్నారండి. ఎందుకంటే నిన్న పెదకూరపాడు ఉంగుటూరులో జరిగినటువంటి సంఘటన ఏదైతే దళితుల దగ్గరికి స్వయంగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి భాష్యం ప్రవీణ్ వచ్చి మీరు పలానా సాంబిరెడ్డి మీద చర్య తీసుకోండి, తన యాక్షన్ తీసుకోండి, అతన్ని కొట్టండి, చంపండి, నేనున్నాను వెనకాలని చెప్పేసి అంటే, సార్ మేము అది ఎలక్షన్ టైంలో జరిగింది, ఇది అయిపోయింది, ఎలక్షన్ కూడా అయిపోయింది, మీరు మనం గెలిచాము, ఇప్పుడు వెళ్ళి ఆయన మీద దాడి చేయమంటే మేము చెయ్యము అంటే అసలు కాన్స్టిట్యున్సీకి సంబంధం లేనటువంటి బయట గొండాలను తీసుకొచ్చి కొట్టించారండి. అతను విచారణ చేయమనండి, దమ్ముంటే నిజాయితీగా విచారణ చేయమనండి. రైట్ 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 ఫైనల్ గా ఒకటండి, నారా లోకేష్ రెడ్ బుక్ గుర్తొస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర పట్టడం లేదు అనేది అనితి గారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మందికి నిద్ర లేకుండా చేశారు. స్వయంగా ఇప్పుడు గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు గారే నిన్నగాక మొన్న అన్నారు, ఏమనంటే ఆయన మళ్ళీ గెలుస్తాడనేటటువంటి భయంతో పారిశ్రామికవేత్తలు రావటం లేదు, వాళ్ళందరికీ నచ్చ చెప్పాం, మేము ఆయన తొక్కేస్తామని, అందుకే ఈడీ కేసులని ఆ కేసులని లేనిపోని కేసులు కొత్త కేసులు పెడతారనేది మాకు తెలియదు కాదు, పోరాటాలు చేయాల్సి వస్తుంది అనేది మాకు తెలియదు కాదు. ఇవన్నీ చాలా స్పష్టంగా చెప్తున్నారు. రైట్ గాదే వెంకటేశ్వర గారు. సో మొత్తానికి దేనికైనా వారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా వారి పార్టీ కార్యకర్తలకి వారి భద్రతకి ఈ ప్రభుత్వం ఏ మేరకు భరోసా ఇవ్వగలుగుతుంది, వారి ప్రాణాలకి మానాలకి? శ్రీనివాసరెడ్డి గారు చెబుతాడు అన్న మీరే మాట్లాడుతున్నారు కానీ ఒక్క మాట, మా కార్యకర్తలను కూడా ప్రజల్లో భాగంగా చూడండి. మీరు వాళ్ళు పరాయి వాళ్ళు ఇతర రాష్ట్రం వాళ్ళు అని చూడబాకండి. రైట్ రైట్ గాదే గారు. శ్రీనివాసరెడ్డి గారితో అందుకే నేను ఏం డిబేట్ చేస్తాం, ఆయన కూడా సరెండర్ అయిపోయినట్టు అన్ని తెలుసు అని చెబుతున్నారంటే చూడండి, అక్కడ అర్థమవుతుంది కదా. ఎప్పుడైనా ఏం తెలుస్తుంది, దొంగకి నన్ను ఎప్పుడు వచ్చారు పోలీసు వాడు పట్టుకుంటాడని చెప్పి తెలుసు. అదే సంధాన వీళ్ళు చేసిన తప్పులన్నీ ఉన్నాయి కాబట్టి మా మీద తప్పదు అని ముందే ప్రిపేర్ అయిపోయారు. ఇప్పుడు మేమేమి ఇంత శ్వేతపత్రం అంటే అదేది మేము రాసుకొచ్చింది కాదు కదా, ప్రతిదీ చూపించాం కదా, దాంట్లో ప్రతిదీ ఉన్నాయి కదా. పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టారు, ఏం నేరం చేశారండి చెప్పనండి అండి, ఇంక పలానా నేరం చేసిన వరకు కేసు పెట్టారని చెప్పనండి. ఇప్పుడు వాళ్ళు అట్లా చేశారు కాబట్టి మేము అవి ఇవన్నీ తప్పు చేతని చూపిస్తున్నాం. అట్లా శ్రీనివాసరెడ్డి గారు ఏమంటారు, మాకు అన్ని తెలుసు అంటే ఆల్రెడీ తెలుసు, మరి మీకు చేసిన తప్పులు మీకే తెలుసు కదా, ఇంకెవరు తెలుసు? ప్రతి మనిషికి కూడా తను ఏం తప్పు చేశాడో మంచి చేశాడో మనకు తెలుస్తుంది, మన ఆత్మసాక్షి మనకుంటది. ఇంకోటి ఎవడో చెప్పాల్సిందా మనం తప్పు చేసామో రెడ్డి చేసామో మనకు తెలుస్తుంది. అందుకని పాపం అందుకని నేను ఎంత నుంచి అంటది శ్రీనివాసరెడ్డి గారు వాడు అన్ని ఒప్పుకుంటున్నాడు కాబట్టి పెద్ద డిబేటింగ్ క్యాన్సల్ చేస్తాం. ఖచ్చితంగా మేము చట్టం ప్రకారమే ముందుకెళ్తామని, ఏదైనా సరే జరిగినటువంటి ప్రతి యొక్క చర్యని ఏమి చేయాలో ఒక రాజ్యాంగంలో మన ప్రజల కోసం అండి, ఇక్కడ నీకోసం నా కోసం కాదు కదా. ఇవాళ రాజకీయ ఒక పార్టీ పెట్టామంటే ఏమి పార్టీ పెట్టింది, ఎందుకు పార్టీ? రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలకు నేను సేవ చేస్తాను. ఇక్కడ మనకు సిస్టమ్ ఉంది, ఒక పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ తో పాటు ఒక 5 సంవత్సరాలకి ఒక పార్ట్ టైం ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. ఆ పార్ట్ టైం ప్లస్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ కలిసి ఈ ప్రజలకు మంచి చేయాలి. ఇది ఒక రాజ్యాంగంలో కల్పించినటువంటి సిస్టమ్, ఇది ప్రజాస్వామ్యం. అందుకని చెప్పేసి ఒక పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ ప్రకారం నేను మంచి చేస్తానని వస్తాం. కానీ నువ్వు వచ్చిన తర్వాత అధికారం ఇస్తే రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని ఇష్టానుసారం చేసినప్పుడు ఖచ్చితంగా దాని మీద చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి. మేము మాట్లాడేది అదే, మా పవన్ కళ్యాణ్ గారు చెప్పేది పదే అదే, మనం చేసే ప్రజల మీద చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి. కనుకనే మన మీద కూడా చెక్ అండ్ బ్యాలెన్స్ పెట్టుకుందాం అంటున్నాడు. లా అండ్ ఆర్డర్ పై అసెంబ్లీలో మరొక సెషన్ నిర్వహించాలంటున్నారు కదా. ఖచ్చితంగా మరి ఇప్పుడు లా అండ్ ఆర్డర్ నేను ఇందాక చెప్పినదే వ్యవస్థను నాశనం చేశారు ఇక్కడ. ఇవాళకి కూడా నేను చెప్తున్నాను శ్రీనివాసరెడ్డి గారు తెలుసు, ఈ రోజు కూడా పోలీస్ వ్యవస్థలో చాలా మంది వాళ్ళకి ఇంకా కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది, వాళ్ళని రక్షించాలి అనే పద్ధతిలో ఉన్నారు ఇవాళ కూడా.
ఆ రకంగా ట్యూన్ అయిపోయినారు, ఆ రకంగా అవినీతికి అలవాటు పడిపోయినారు అందరూ చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే. అందుకనే అసలు వ్యవస్థల మీద ఏ వ్యవస్థ ఏ రకంగా ఉందనేది సుదీర్ఘంగా ఒక సెషన్స్ జరిగితేనే ప్రజలకి తెలుస్తుంది. ఈ సోకాళ్ళ అధికారులు కూడా లక్షలు తీసుకున్న జీతాలు తీసుకున్న అధికారులు కూడా, ఈ ప్రభుత్వ ఎంప్లాయీస్ కూడా మనం తప్పు చేస్తున్నాము అనే భావన వాళ్ళలో కలిగితేనే మన ప్రజలకు మంచి చేయగలుగుతారు. అంతవరకు మంచి లేరు. అవును, ఇదేదో మేము పైనుంచి ఊడిపడ్డాం అనుకుంటున్నారు. ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం వస్తే పైనుంచి ఊడిపడరా, రకరకాల సన్నివేశాలు ఉన్నాయి దాంట్లో ఉద్యోగం సంపాదించడం కోసం. కానీ ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళ సంపాదన ఏమనుకుంటారు, జీతం కంటే జీతం ఎక్కువని, అసలు జీతం గురించి ఆలోచించట్లేదు ఎవరు కూడా. సంపాదించారు ఆలోచనకు వచ్చేసారు అన్ని డిపార్ట్మెంట్ లో కూడా. అందుకనే మా నాయకుడు అందేవాళ్ళ ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరగాలి. జరిగితేనే అందరు సభ్యులు మాట్లాడితేనే వాళ్ళ నియోజకవర్గాల్లో కానీ వాళ్ళ ప్రాంతాల్లో కానీ ఏ రకంగా ఉద్యోగస్తులు చేస్తానని తెలిస్తేనే మనం దాని మీద ఒక నిర్ణయం తీసుకోగలుగుతాం. ఆ నిర్ణయం రైట్ మీ వాయిస్ మీట్లో పడింది సార్. కోసం, ప్రజలకు మంచి చేయడం కోసం, రాష్ట్రం అభివృద్ధి కోసం. రైట్. అందుకని ఖచ్చితంగా దారిలోకి తీసుకొస్తాం లాండ్ ఆర్డర్ ని. పోలీసు వాళ్ళు అనే వాళ్ళు రాజకీయ నాయకులు కాపలా కట్టారు చదువు. నిన్న చెప్తున్నాడు కదా పాపం జగన్మోహన్ రెడ్డి గారు, ఎప్పుడు వీళ్ళే ఉంటారు మేము కూడా వస్తామని. అది గుర్తు తెచ్చుకోవాలి ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా అది గుర్తు తెచ్చుకోవాలి. మనకి ఇచ్చిన టైం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళా ఎలక్షన్ జరుగుతాయి. మళ్ళా ఎలక్షన్ లో మనకు ప్రజలు ఆదరిస్తే మళ్ళా 5 సంవత్సరాలు ఉంటుంది. గుర్తు తెచ్చుకోవాలి తప్పితే 30 సంవత్సరాలు నేనే ఉంటా అని ఇష్టానుసారంగా చేస్తే ఏమైందో శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఉందా మళ్ళీ రాబోయే 5 సంవత్సరాలు కూడా మేమే ఉంటామని? మళ్ళీ రాబోయే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మేమే ఉంటామని మీరు అనుకుంటున్నారా? మేము ఇప్పుడు చెప్తున్నాం, మేము ఈ 5 సంవత్సరాలు మాకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రజలు నమ్మకాన్ని పెట్టారు. ఆ నమ్మకాన్ని మేము మంచి చేస్తే ఖచ్చితంగా ఇస్తారు. మళ్ళా ఆ నమ్మకాన్ని కోల్పోయామనుకోండి, ప్రజల నమ్మకం కోల్పోతే మళ్ళీ మమ్మల్ని పక్కన కూర్చోబెడతారు. కానీ మేము ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని కూడా బాగు చేస్తాం. ఖచ్చితంగా చెప్తున్నాం, అన్ని వ్యవస్థల్ని బాగు చేస్తాం. ప్రజాస్వామ్యంలో ఈ రకంగా అధికారులు చేయాలి అని వాళ్ళందరూ కూడా జవాబుదారితనంగా పనిచేపిస్తాం ఖచ్చితంగా. రఫీ గారు మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెడితే వదిలిపెట్టేది లేదన్నారు ముఖ్యమంత్రి గారు. అంటే ఎవరు పెట్టారని, ఎవరి గురించి అన్నారు? మా పార్టీ మహిళల మీద ఎన్ని రకాల పోస్టులు పెట్టారో మొత్తం లిస్ట్ లో చూపించారు ఎవరు వైట్ పేపర్. ఏ రకంగా మహిళల్ని హింసించారో చూసాం కదా. ఆరుద్ర అనే అమ్మాయిని, వాళ్ళ అమ్మాయి కోసం ఆమె వస్తే ఆమెను ఏ రకంగా హింసించారో చూసాం కదా. హైకోర్టు జడ్జీలు ఏ రకంగా పోస్టులు పెట్టి వాళ్ళ మీదే మాట్లాడారో చూసాం కదా. పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి ఎస్ఐని కొట్టిన దాఖలాలు ఉన్నాయి కదా కావల్లో. మాచర్లలో పిల్లలు రామకృష్ణారెడ్డి గారి బర్త్డే పోలీస్ స్టేషన్ లో పోలీసులు చేశారు. అసలు వ్యవస్థలు ఏమైపోయింది? ఈ ఎన్నికలకు ముందు పోలీసులందరికీ, ఆఫీసర్లందరికీ డబ్బు ఇచ్చారు, రెవెన్యూ అధికారులందరికీ డబ్బు ఇచ్చారు మాకు సహకరించమని. ఆ తిన్నటువంటి ఆ విశ్వాసంతో ఇప్పటికీ ఆయనకి అనుకూలంగా పనిచేసే ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళు చూస్తున్నాం, ఏడుతున్నాం. మళ్ళీ మొన్న 64 మంది మార్చాం. ఇంకా చాలా మంది ఉన్నారు, వేళ్ళు అనుకుని ఉన్నారు. 5 సంవత్సరాలు అవినీతికి అలవాటు పడి, డబ్బులకి అలవాటు పడి. అసలు ఏంటంటే ఆ రోజున ఇవాళ చూడండి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో వైకాపా నాయకుడు, లేల్ అప్పిరెడ్డి గారు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు, బివి సుబ్బారెడ్డి గారు పార్లమెంట్ జాయింట్ కి చైర్మన్, మిథున్ రెడ్డి గారు లోక్సభలో నాయకుడు, విజయసాయి రెడ్డి గారు రాజ్యసభలో నాయకుడు. ఈయన సామాజిక న్యాయం గురించి దాని గురించి మాట్లాడాడు. ఇంతమందిలో వేరే వాళ్ళు ఎవరికి నాయకుడు. సామాజిక న్యాయాన్ని వారు అమలు చేశారా లేదా అనేది వారిచ్చిన అసెంబ్లీ సీట్లు ఒక్కసారి 30 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. దాంట్లో అపోజిషన్ లీడర్ హోదా ఇంకో ఎవరికి ఇవ్వటం లేదా, మొత్తం వాళ్ళే ఉండాలా? ఆ రోజున కూడా అంతేగా. చీఫ్ సెక్రటరీ ఎవరు, పోలీసు బాస్ ఎవరు, తిరుపతిలో టీడీడీ బోర్డు చైర్మన్ ఎవరు, ఈఓ ఎవరు, ఎక్కడ చూసినా కలెక్టర్ లాగే, ఎస్పీ లాగే, మొత్తం వాళ్ళే. అందుకనే కదా ప్రజలు ఓడించింది. ఈయన చెప్పే సామాజిక న్యాయంలో విలువ లేదని ఊరికనే మాట్లాడతాడు. ఇవాళ మేము 600 కోట్లతో కట్టినటువంటి ఇది ఉంది కదా
రాజ్మహల్ దానికి జనసేన నుంచి కాదు బీజేపీ నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది. చాలా మంది జనం వెళ్ళి చూడాలనుకుంటున్నారంటది. టికెట్ పెడితే 50 రూపాయలు పెడితే కొని చూద్దాం, ఆ బాత్రూమ్ 35 లక్షలతో బాగా కట్టినటువంటి బాత్రూమ్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి చాలా మంది ఉళ్ళిళ్ళు ఉడుతున్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే 50 రూపాయలు మరి ఎక్కువ అవుద్ది, 25 రూపాయలు పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఆయన సూచన చేశారు. కాబట్టి ఈయన చేసినటువంటి నిర్వాహకాలు ఒక హోటల్నే, రాడిసన్ హోటల్నే బలవంతంగా 51% రాయించుకున్నారుగా అధికారం ఇది చూపించి. కాబట్టి వీళ్ళు చేసిన దోపిడీ, వీళ్ళు చేసిన అరాచకం, వీళ్ళు చేసినటువంటి హత్యలు, వీళ్ళు ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ తగలబెట్టేశారుగా. విచారం చేసి ఎవరు తగలబెట్టారు ఎలా చెప్తారు? వాళ్ళే తగలబెట్టారని ప్రతి 960 ఎకరాలు అప్పనంగా లాగేశారని పేపర్లో వార్తలు రావడంతో రాత్రి 10ంటికి ఆర్టీఓ ఎందుకున్నాడు అక్కడ? వేరే జిల్లాలో పనిచేసే ఆర్టీఓ ఇక్కడ నుంచి వేరే చోట పోస్టింగ్ చేస్తే రాత్రి 10ంటి వరకు కూర్చుని అతను ఏం చేశాడు? సమయం లేదు రఫీ గారు, సమయం లేదు. కాబట్టి ఈ చెరిపేస్తే చెరిగే కాదు, మార్చేస్తే మార్గే ఖచ్చితంగా. శ్రీనివాస్ రెడ్డి గారు ఇందాక రఫీ గారు అన్నారు అన్ని పదవులు వైసీపీ ఒక సామాజిక వర్గంకి ఇస్తుంది, మీరు ఏం అమలు చేశారో సామాజిక న్యాయం, అందుకే ప్రజలు మీకు తీర్పిచ్చారన్నారు. సో దాని గురించి మీరు ఒక చెప్తానని మీరు హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి 1 minute కంక్లూడ్ చేయండి దయచేసి. మిత్రులిద్దరు అభిప్రాయాలు వింటుంటేనే వీళ్ళు అసలు ప్రజల సంక్షేమం గురించి కానీ ప్రజల పరిపాలన గురించి కానీ వీళ్ళకి దృష్టి లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని లేదా గత ప్రభుత్వాన్ని ఎట్లా ఆడిపోసుకోవాలి, దాని మీద ఎట్లా కాలక్షేపం చేయాలి, సమయం లేదండి. సామాజిక న్యాయం గురించి మాత్రం చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. తర్వాత వీరు ఒక ప్రశ్న వేశారు ఇప్పుడు ఏంటంటే లేళ్లప్పిరెడ్డి గారు అని. ఇక్కడ లేళ్లప్పిరెడ్డి గారి విషయంలో ఒక చిన్న నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. ఏంటంటే లేళ్లప్పిరెడ్డి గారిని టార్గెట్ గా చేసినప్పుడు ఆ వ్యక్తిని మేము మరింత బలపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. కాబట్టి కంపల్షన్ వీళ్ళే క్రియేట్ చేశారు. లేళ్లప్పిరెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేటువంటి కంపల్షన్ ని వీళ్ళే క్రియేట్ చేశారు. సామాజిక న్యాయాన్ని అమలు చేసేమంటారు. లేళ్లప్పిరెడ్డి గారు చంద్రబాబు